ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండడమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా ప్రజా దర్బార్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని 1వ మరియు 2వ డివిజన్ల పరిధిలో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. 1వ డివిజన్ సచివాలయం వద్ద నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం నియోజకవర్గంలోనే సుమారు 8,000 రైస్ కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 12వ డివిజన్ లో గత 2 ఏళ్లలో 3.83 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం 4.12 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని, మొత్తం 2 వార్డుల్లోనే 8 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. తారక రామ్నగర్ ప్రాంతంలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల సుమారు 5,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అదేవిధంగా పుష్కరాల నాటికి 4.5 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో 1, 2వ డివిజన్లలో కూటమికి భారీ మెజార్టీ రావడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల కృషి కారణమన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యేతో సమానమని, అధికార యంత్రాంగం వారిని గౌరవించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి నాయకులు తీసుకువచ్చే ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం అనంతరం తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. వివిధ సమస్యలు, పార్టీ బలోపేతం, ప్రజాసేవ అంశాలపై చర్చించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాత్రి విందులో పాల్గొని టీడీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను ఇంటిలో రాత్రి బస చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి 1వ, 2వ డివిజన్లలో పర్యటించి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు దొండపటి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, బుడ్డిగ రవి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, కొల్లిబుజ్జి, మల్లా వెంకట్రాజు, సలాది ఆనంద్, జామి సత్యనారాయణ, ద్వారా పార్వతీ సుందరి, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, భాషాలిమ్రా, అధిక సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ముందుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని కానీ, కార్యకర్తలను కానీ అందరినీ కూడా ఆహ్వానించడం, ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నో అక్కడ ఉన్న నాయకులను ఆహ్వానించడం, అధికారుల యొక్క సమక్షంలో వారి ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన పిమ్మట అధికారులకి స్పష్టంగా తెలియచేసేది ఒకటే, ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ అధికారం కార్యకర్తల యొక్క కృషి, నాయకుల యొక్క శ్రమ. శాసనసభ్యుని గౌరవిస్తే సరిపోదు, ఈ జెండా మోస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలను కూడా గౌరవించాలి. ప్రజా సమస్యలు తీసుకొస్తున్నప్పుడు స్పందించాలి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి. ఇది అధికారులకి స్పష్టంగా తెలియచేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం స్పష్టత తెలియచేసిన తర్వాత రెండవది కార్యకర్తలతో ముఖాముఖి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూర్చోవడం, మేము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, ఈరోజు ఈ కార్యక్రమం ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, అక్కడ మన ఈ 2 సంవత్సరాల్లో నాయకత్వాన్ని గుర్తించి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళని గౌరవించిన వారు ఎంతమంది ఉన్నారు, బీజేపీ, జనసేన కలయిక మరింత బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేసే కార్యక్రమం
రెండవది కార్యకర్తలతో ముఖాముఖి, మూడవది ఈ 2 వార్డుల్లోనే అనేక మంది కష్టపడ్డారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, కానీ కొన్ని కారణాలు పరిస్థితుల దృష్ట్యా పెట్టుకున్న మీటింగ్ ప్రాంతం బట్టి ఇక్కడే నగర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి ఒక ఇంటిలో రాత్రి బస వేయాలని, ఆయన ఇంట్లో నిద్రించాలని ఇక్కడ ఉన్న నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు నిర్ణయించడం, వారు నిర్ణయించిన నిర్ణయాన్ని గౌరవించి కార్యకర్తలతోటి సమావేశం అయిన తర్వాత అందరం కలిపి డిన్నర్ చేసి నేను వాళ్ళ ఇంట్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా 6:30 కల్లా ఈ 2 వార్డుల్లోని శానిటేషన్ ఏ విధంగా ఉంది, నీటి సరఫరా ఏ విధంగా ఉంది, ప్రజలతోటి మళ్ళా చర్చించి 1 గంట సేపు వార్డులో తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం మొదటి రోజు కూడా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న రోజుని ఎంచుకొని శ్రీకారం. మంచి స్పందన, ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఇది అర్బన్ ప్రాంతం, అర్బన్ ప్రాంతంలో నిద్రించడం అన్నది ఏనాడు లేదు, మంచి ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూర్చోవడం అన్నది మరింత మంచి ఆలోచన. ఈ కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో కూడా ఏదో ఒక వార్డులో ప్రతి జనంతో మమైక్యమై ఉంటూనే ఉన్నారు. లేదా ఆయన ఇంటి దగ్గరైనా సరే 24 గంటల్లో 18 గంటలు అక్కడ అవైలబుల్గా ఉండి ప్రజల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూనే ఉన్నారండి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు 1-2 వార్డుల్లో మౌలిక సదుపాయాలు ఏంటి లోపడి ఉన్నాయి, వాటిని మరలా పూరించడానికి, అట్లాగే ఈ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అందరినీ కూడా తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ పరిష్కారం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వీటిగా ఇన్ఛార్జ్ ఉన్న వీళ్ళందరూ కూడా పెద్ద మెజార్టీతో నెగ్గించారు కనుక ఎప్పుడు వాళ్ళతో మమైక్యం ఉండాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు ప్రజలతో ఉన్నాను కనుక ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నచ్చిన ఎమ్మెల్యే ఏం చేసినా ఆనందంగానే ఉంటుంది. జగన్ గారు మర్డర్ చేసినా అందరూ కూడా చాలా బాగా చేశాడండి మర్డర్, ఏం చేశాడండి మర్డర్, చెల్లిని ఏం గెంటాడండి, తల్లిని ఎలా గెంటాడండి, బయటకు అద్భుతం అండి ఎలా నచ్చుతుందో అలాగే మన ఎమ్మెల్యే తీసుకుని మనకు నచ్చుద్ది. కానీ 2 సంవత్సరాల్లో వారు చదివి ఎగ్జామ్ పేపర్ రాశారు, ఇవాళ ఆయన మీ చేతికి ఇచ్చారు, ప్రజల చేతికి. మీరు దిద్దాలి, మార్కులు వేయాలి. డిస్టింక్షన్లో ఆయన పాస్ అయ్యారా, మామూలుగా పాస్ అయ్యారా, లేదంటే ఇంకా మార్కులు తెచ్చుకోవాలని చెప్పవలసింది మీరు. అందుకని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ దగ్గరికి వారు వచ్చారు. నైట్ అంతా ఇక్కడ ఉంటారు, ఉదయం కూడా శానిటేషన్ చూస్తారు. నిష్పక్షపాతంగా మీ మనసులో ఉన్న అభిప్రాయాలు వారికి చెప్పగలిగితేనే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినాడు. గుర్తుపెట్టుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశం వద్దు. ఏదైనా సుప్రీం అనేది ప్రజలు. కార్యకర్త ఇంట్లో ఫస్ట్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్. ఇదంతా స్టేట్ లో కూడా నెంబర్ 1 ఫస్ట్ మనమే చేస్తున్నాం. అది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆలోచన విధానానికి ఖచ్చితంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలా. స్టేట్ లో రోల్ మోడల్ గా రేపు మొదటి ప్రోగ్రాం రాబోతుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన ఆయన ఏదో వెలుతుంది, ఆ వెలుగుని పూడ్చుకోవడానికే ఈ రోజు మన వార్డు మన ఎమ్మెల్యే అన్న కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి చేద్దారన్న తపన, ఆ తపనలో ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా జనాల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా మన వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు నేరుగా నాతో చెప్పడానికి. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ ఏ వార్డుకైనా వెళ్ళినప్పుడు కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులే కలుస్తారు. ఆ నాయకుల్లో కొంతమంది చాలా మంది మొవాట పడుతుంటారు. అది వాళ్ళందరూ అడ్డున్నారు ఏదైనా చెప్పడానికి మన సమస్య. అందువల్ల అటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి మీరు అందరూ వచ్చేసి మీరేదో మేము చెప్తున్నాం అని ప్రసంగం వినడానికి కాదు, మీరందరూ ఈరోజు ఏదైనా మీ